ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం నుండి ఇలా ఉంది. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. నీ పిల్లలంగా మేము మరోసారి ఈ ప్రవచన వాక్యాల ఈ గ్రంథం ప్రకటన గ్రంథం దగ్గరకు వస్తున్నాం. ఇప్పటికే అనేక సంగతుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న నీ ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ మరికొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడాలి అని, మేము విషయాన్ని గ్రహించినట్లుగా మా మనోనేత్రము తెరవాలి అని, మా హృదయాలు నీ వాక్యమును అంగీకరించినట్లుగా మీరే చెయ్యాలని వేడుకుంటూ మమ్మల్ని మేము నీ దయగల ఆత్మకు అప్పగించుకుంటున్నాము. మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకుని మా ప్రియుల క్షేమం కొరకు నీ నామ ఘనత కొరకు ఈ సందేశాన్ని వాడుకుంటారు అని యేసుక్రీస్తు వారి నామంలోనే
స్తోత్రాలు చెల్లించి ఆరాధించి పూజిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రకటన గ్రంథంలో 4-5 అధ్యాయాలు దేవుని సింహాసనం ఉన్న గదిని గుర్చినటువంటి అధ్యాయాలు. ఇంగ్లీష్లో గాడ్స్ థ్రోన్ రూమ్ అని అంటారు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఉండగా ఆయన సింహాసనం ఉన్నటువంటి అంతఃపురపు గదిలో యోహాను ప్రవేశపెట్టబడ్డాడు. అక్కడ జరుగుతున్నదంతటినీ కూడా చూచి ఆయన గ్రంథస్థం చేశాడు. ఆత్మవశుడైనటువంటి అపోస్తలుడైన యోహాను ఆ దేవుని సింహాసనపు గదిలో సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ తండ్రి అయిన దేవుడు ఎలాగున ఆరాధించబడుతున్నాడో దానిని గూర్చినటువంటి వివరాలు 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 4వ అధ్యాయం మనం చివరికి వచ్చినప్పుడు ఆ 4 జీవులు ఆ తండ్రిని, అతని ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కొనియాడుతూ వారు ఆరాధిస్తున్నారు. వారి మాటలు మనం గమనించినప్పుడు వారు ఎవరిని ఆరాధిస్తున్నారో తమ ఆరాధ్య దైవాన్ని గూర్చిన ప్రకటనలు మనకి వారి ఆరాధనలో వినబడతాయి. అటు తరువాత 24 పెద్దలు వారు ఆరాధించారు. వారి ఆరాధన మాటతో కాదు, క్రియతో ఉంది. అది వారు కలిగి ఉన్న ఆ కిరీటాలన్నీ కూడా సింహాసనాసీనుని యొక్క పాదాల మీద పడేసి వారు క్రియతో ఆరాధిస్తున్నారు. అంటే వాళ్ళేమి చెబుతున్నారు అంటే ఆరాధన ఎలా చెయ్యాలో చెప్తున్నారు. ఈ 2 మాటలు గమనించాలి. ఆరాధన ఎవరికి చెయ్యాలి, ఆరాధన ఎలాగ చెయ్యాలి అనేటువంటి ఈ కీలకమైన పాఠాలు మనం నేర్చుకోవలసి వస్తే 4 జీవుల ఆరాధన, 24 పెద్దల ఆరాధన 4వ అధ్యాయంలో చదివితే ఆరాధన ఎవరికి చెయ్యాలో, ఆరాధన ఎలాగ చెయ్యాలో మనకు తెలుస్తుంది. ప్రియులారా, ఇక్కడే ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ భూమి మీద అతి ఉత్కృష్టమైన పని సృష్టికర్త అయినటువంటి దేవునిని ఆరాధించడమే. కనుక ఆరాధన చాలా ఉత్కృష్టమైన పని. అయితే ఈ గొప్ప పనిని ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు చేయకూడదు. దేవుని ప్రమాణాలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క పారామీటర్కి సరిపడాగా మనం ఆరాధించడం నేర్చుకోవాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు ఆరాధించినప్పుడు జరిగేటువంటి పరిణామాలు చాలా చేదుగా ఉంటాయి. లేవియకాండం 10వ అధ్యాయంలో తమ ఇష్టం వచ్చినట్టుగా ఆరాధించిన అబీహు, నాదాబులు చేదైన ఫలితాలు కోసుకోవలసి వచ్చింది. అలాగనే అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో తమకు ఇష్టం వచ్చినట్టుగా ఆరాధించిన అననీయ, సప్పీరాలు కూడా వారు చేదు ఫలితాలే వారు పొందవలసి వచ్చింది. ఆరాధించడం అది ఉన్నతమైన పని, కానీ దానికి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి, దానికి ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నాయి. ప్రియులారా, ఆ ప్రమాణాలు, విలువలు తెలియక ఎవరికి ఏది పడితే అట్లా, ఎవరు ఇష్టం వచ్చినట్లుగా అట్లా వారు ఆరాధించడం అనేది అది సరైనటువంటి క్రమం అయితే కాదు. నేడు క్రైస్తవ సమాజంలో కనబడుతున్న ఆరాధనల ప్రక్రియ మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, ఈ ఆరాధనలు దేవుడు ఆయన స్వీకరిస్తాడా, ఈ ఆరాధనలకు దేవుడు ఏమైనా సంబరపడతాడా అని మనమే ప్రశ్నించుకోవలసిన రీతిలో నేడు ఆరాధనలు జరుగుతున్నాయి. ఎవరొక ఆయన ఆత్మ పూనాడట, ఆత్మతో నింపబడిపోయాడు. కంచెర పట్టుకొని అతని పాడగా, అతని పాట ఒక సోదరుడు వినిపించగా నేను విన్నాను. ప్రియులారా, ఆ పాటలో ఏమన్నాడో తెలుసా? యేసయ్య నీ సన్నిధిలోనికి వస్తూ ఉంటే కేక, నీ వాక్యం వింటూ ఉంటే కేక, కేక కేక కేక, నీ సన్నిధిలో కేకని అరుస్తున్నాడు ఆయన. ప్రియులారా, స్థలంలో ఉంటే వాడు ఫిల్టీ పట్టుకొని కిందకు లాగుదామనిపించింది నాకు. నేను ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు దేవుని ఆరాధించడానికి అబ్బో ఒక బూతు పాట నీకు అవసరమయ్యిందా? ఒక వేశ్య పాడుకునేటువంటి పాట దేవుని ఆరాధించడానికి అవసరమయ్యిందా? ఒక ఆయన అంటాడు, మేము బాగా ఆరాధిస్తున్నామండి,
అందుకే మాకు వాంతి అవుతుంది, వాంతి తర్వాత మాకు నవ్వు వస్తుంది, నవ్వు తర్వాతకు వచ్చి ఏడుపు వస్తుంది. మా ఆరాధన మూమెంట్ పేరేంటనంటే లాఫింగ్, వీపింగ్, వాంటింగ్ మూమెంట్. మేము అందరికంటే చాలా ఆత్మీయులం, మా ఆరాధన ఇంత బాగా ఉంటుంది అని వారు అలా చెప్పుకొని సంబరపడుతున్నారు. నేను ఎవరి మీదనో నెగిటివ్గా మాట్లాడుకొని మన మనసు పాడు చేసుకోవాలి అనేది నా అభిమతం కాదు. కానీ ఈ ఉన్నతమైన పని, ఉన్నతమైన ప్రమాణాలు, విలువలతో మన వాళ్ళు ఎందుకు చేయడం లేదా అనే బాధతో ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక రండి, ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు చదివితే ఎవరిని ఆరాధించాలో, ఎలాగ ఆరాధించాలో ప్రియమైన మిత్రులారా 4 అధ్యాయములో తెలుసుకుంటాము. అది తండ్రిని ఆరాధించేటువంటి క్రమం. ఇప్పుడు యోహాను ఆ దేవుని సింహాసనపు గదిలో నుంచి ఇంకా బయటికి రాలేదు. అదే సింహాసనపు గదిలో ఉన్నాడు, కానీ దృశ్యం వేరుగా ఇప్పుడు కనబడుతుంది. దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలిన వాడు సింహాసనం మీద కూర్చుండగా, ఆ సింహాసనము చుట్టూ మరకతమును పోలేటువంటి వర్షధనుసు ఆవరించి ఉండగా, అతని సింహాసనంలో నుంచి ఉరుములు, మెరుపులు, ధ్వనులు బయటకు వస్తూ ఉండగా, ఆ 4 జీవులు, 24 పెద్దలు వారు ఎవరిని ఆరాధిస్తున్నారో వారు చెప్పారు. 24 పెద్దలు ఎలాగ ఆ దేవుణ్ణి ఆరాధించాలో వారు చెప్పారు. ఈ సత్యాన్ని మన మనసులో ఉంచుకొని రండి 5వ అధ్యాయం దగ్గరికి వెళదాం. ఈ రోజున 5వ అధ్యాయం ఈ 14 వచనాల్లో ఇది కూడా ఆరాధన క్రమమే. అయితే మరికొన్ని విషయాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి గనక వాటిని గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ 14 వచనాల సారాంశంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకి కనబడతాయి. అందులో మొదటి విషయం ఏంటంటే మర్మయుక్తమైన పుస్తకాన్ని మనం చూస్తాం. మిస్టీరియస్ బుక్. అది ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుని చేతిలో ఉంది. అది మర్మయుక్తమైన పుస్తకం. సరే, అది మొదటి మాట. రెండో సంగతి ఏమి ధ్యానం చేస్తామంటే వినండి ప్రియులారా, మనుషుని పరిశీలన అది కూడా చూస్తాం. ఆ మనుషుడు అపొస్తలుడైన యోహానే ఏవో పరిశీలన చేస్తున్నాడు. ఎందుకు పరిశీలన చేశాడో, ఆ పరిశీలనలో తనకొచ్చిన అనుభూతులు ఏంటో అవి తర్వాత మనం చూద్దాం. కానీ 3వ సంగతి ఏంటో తెలుసా? మహిమోన్నతునికి పూజ తర్వాత భాగంలో మనకి కనబడుతుంది. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ 5వ అధ్యాయం 1-14 వచనాల్లో ఉన్నాయి. మర్మయుక్తమైన పుస్తకం, మనుషుని యొక్క పరిశీలన, మహిమోన్నతుని యొక్క పూజ. ఈ 3 విషయాలు ఈ 14 వచనాల నుంచి నేర్చుకుని ప్రియులారా, మనం సరిగా ప్రభువుని ఆరాధించే మంచి ఆరాధకులుగా మారదాము. నేర్చుకోవలసిన పాఠాలు కూడా నేర్చుకుందాం. రండి, మర్మయుక్తమైన ఆ పుస్తకాన్ని గురించి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. ప్రియులారా వినండి, ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు తండ్రైన దేవుడు. ఆయన చేతిలో 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఒక పుస్తకం కనబడుతుంది. ఇది మర్మయుక్తమైన పుస్తకం అని ఎందుకు అనవలసి వచ్చిందంటే, రాయబడిన రాతలు రాయబడిన తరువాత దానికి ముద్రలు వేసి అవి ఉంచబడ్డాయి. ముద్రలు ప్రియులారా తెరవబడితేనే తప్ప లోపల ఉన్న విషయాలు బట్టబయలు కావు. ముద్రలు విప్పబడినంత వరకు కూడా ఆ లోపల రాయబడింది మర్మయుక్తమైన సారాంశమే. ప్రభునందు ప్రియులారా, మళ్ళీ ఎలా ఉందో తెలుసా? లోపటను బయటను రాసి ఉందట. అంటే అది చాలా కంప్లీట్ మెసేజ్ అన్నమాట. తర్వాత రోమీలు ఏదైనా ఒక సమాచారం ఎవరికైనా పంపినప్పుడు ఇవంటి ప్రశ్నారీతిగా ఉండేది ఒకవైపు ఉంటుందట, దానికి జవాబులేమో వెనక వైపు ఉంటాయట. వాళ్ళు హోల్ మెసేజ్ని వినండి మొదటి పేజీ వెనకాల పేజీలో పెట్టి మరీ పంపిస్తుంటారట. ఇక్కడ కూడా దేవుని చేతిలో ఉన్న పుస్తకం లోపట వెలుపట వ్రాత కలిగిన పుస్తకం. దానికి 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. ప్రియులారా, ముద్రలు విప్పబడే వరకు కూడా అది మర్మయుక్తమైనటువంటి పుస్తకమే.
అయితే ముద్రలు విప్పబడ్డం మనం 6వ అధ్యాయం నుంచి చదువుతాము గనక వినండి, అది ఎలాగా డిస్క్లోజ్ అయిపోయింది, బట్టబయలైపోయింది కనుక ఈ పుస్తకములో ఉన్నదేంటో మనం కొంచెం గెస్ చేయొచ్చు. ఈ పుస్తకములో ఉన్నదేంటో కొంచెం మనం ఊహించవచ్చు. ఏముంది పుస్తకంలో? 6వ అధ్యాయం నుంచి ఆ ముద్రలు కలిగిన గ్రంథం ముద్రలు విప్పబడుతూ ఉండగా మరి జరుగుతున్నటువంటి సంభవాలన్నీ చూస్తే ఆ పుస్తకానికి ఒక పేరు ఇవ్వచ్చు. ఏమిటి ఆ పేరు అనగా, ఇది విమోచన వీలునామా, రిడెంప్షన్ విల్. ఇది విమోచన వీలునామా. ఎందుకు విమోచన వీలునామా అని అనవలసి వచ్చిందో 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జరిగిన విషయాలు మనం గమనిస్తే మనకి అర్థమైన విషయాలు ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను. ప్రియులారా, యోధా పరిభాషలో దేవుని కోణంలో విమోచింపబడవలసిన ఒక 3 ఉన్నాయి. వినండి చాలా జాగ్రత్తగా. విమోచింపబడవలసిన ఒక 3 ఉన్నాయి. మొదటిది, బానిసలు విమోచించబడాలి. మనం ఎరుగుతాం కదా. వినండి ప్రియులారా, ఒక వ్యక్తి మరో వ్యక్తి దగ్గర బానిసగా ఉంటే వాడికి విడుదల రావాలనంటే విమోచన క్రయధనం ఆ మొదటి యజమానికి కట్టి విమోచించేవాడు ఈ బానిసను విమోచించాలి. కనుక విమోచించబడవలసిన వారు ఎవరు అంటే స్లేవ్స్ లేక బానిసలు. ఇది మీరు గమనించండి. రెండవదిగా, విమోచించబడవలసిన వారు ఎవరనంటే వినండి చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా, స్త్రీలు విమోచించబడాలి. అది కూడా ఏ స్త్రీలో చెప్తాను వినండి, అందరు స్త్రీలు కాదు. ఏ స్త్రీలు విమోచించబడవలసిన అవసరం ఉందంటే వినండి, తన కడుపులో నుంచి ఒక మగపిల్లాన్ని కూడా కనకుండా తన భర్తను పోగొట్టుకున్న ఒక విధవరాలైన స్త్రీ ఖచ్చితంగా విమోచించబడాలి. విమోచించబడితే తన భర్తకు సమీప బంధువుడైన వాడు ఈమెను పెళ్లి చేసుకుని ఆమెకు బిడ్డను కనిస్తే వినండి ప్రియులారా, ఆమె భర్త పేరు వంశం నిలబడే ప్రక్రియలో ఆమె ఉపయోగపడుతుంది. కనుక ఆమెను విమోచించడానికి సమీప బంధువుడు ఒకడు వచ్చి పెళ్లి చేసుకుని ఆమెకి బిడ్డనిచ్చి ఆమె భర్త పేరు నిలబడతాడు. కనుక అట్లా పెళ్ళై భర్తను కోల్కొని మగపిల్లల కనని ఒక ఆడది విమోచించబడాలి. ఇది నెంబర్ 2. బానిసలు విమోచించబడాలి. వినండి ప్రియులారా, అలాగనే వినండి విధవరాలు విమోచించబడాలి. పిల్లలు మగపిల్లల కనని విధవరాలు విమోచించబడాలి. రెండో మాట. మూడో మాట ఏంటో తెలుసా? భూమి విమోచింపబడాలి. ప్రియులారా, ఈ మాట గమనించాలి. భూమి విమోచించబడాలి. ఈ 3 విషయాలను ఎందుకు మనం చెప్పుకోవలసి వచ్చింది అంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు కూడా బానిసలైన మానవ జాతిని విమోచించడానికి దేవుడు తీర్పు తీర్చులు ఏమేమైతే తీర్పులు తీర్చాలో అన్ని తీర్పులు తీర్చారు. అటు ఇశ్రాయేలీలు వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయనకు భార్యనే, మనము కూడా ఆయనకు వధువునే, సంఘము కూడా ఆయనకు వధువే. అలాగే ఇశ్రాయేలీలు కూడా దేవుడు తన భారీగానే చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే మానవ జాతి ఒక భారీగా అనుకుంటే వినండి ప్రియులారా, ఇప్పుడు ఆమె కూడా విమోచింపబడాలి. రెండవ మాట. మూడో మాట ఏంటో తెలుసా? భూమి విమోచించబడాలి. ఆదాము హవ్వలకు దేవుడి భూమినిచ్చి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని చెబితే ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల్లో దేవుడు చెబితే ఆదాము హవ్వలు దేవుడు తమకిచ్చిన అధికారాన్ని సాతానుకు అప్పగించి ప్రియులారా భూమిని లోకాన్ని వాడి హస్తగతం చేశారు. అందుకనే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనము దేవుని సంబంధుల మరియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదాం. ఇప్పుడు ఈ సృష్టి, ఈ భూమి దేవునిది. అది తన ప్రతినిధి అయినటువంటి ఆదాముకు అప్పగించాడు. కానీ దేవుని ప్రతినిధిగా ఈ భూమిని ఏలవలసినటువంటి ఆదాము అవ్వలు దానిని అపవాది చేతికి హస్తగతం చేశారు. ఇప్పుడు దేవుడు మళ్ళీ దాన్ని విమోచించుకోవాలి, విడిపించుకోవాలి. ఆ ప్రక్రియే 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మనం చూస్తాము. భూమి విమోచించబడ్డం, తన ప్రజలు ఎవరైతే తనకు వధువుగా ఉండవలసినటువంటి వాళ్ళు, ఎవరైతే తనకు భారీగా ఉండవలసినటువంటి వాళ్ళు, వారి యొక్క విమోచన ప్రక్రియ. అలాగనే ప్రియ మనుషులందరూ కూడా పాపమునకు సాతానుకు వారు బానిసలైపోగా వారి విమోచన 3 ఉన్నాయి.
అందుకనే దేవుని చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని ఏమని అన్నారంటే విమోచన వీలునామా అన్నారు. ఆ ముద్రలు విప్పబడుతుంటే మానవ జాతి అంతటికి విమోచన. అలాగనే వినండి ప్రియులారా, దేవునికి ఏమండి సన్నిహితంగా ఉండేటువంటి ప్రజలుగా ఒక భార్యలాగా ఉండవలసిన దేవుని ప్రజల విమోచన. అలాగనే మిత్రులారా గమనించండి, ఈ భూమి విమోచన 3 గ్రంథస్థం చేయబడ్డాయి. 6-18 అధ్యాయాల్లో అదే మనం చూస్తాం. ఇప్పుడు వివరణిస్తాను వినండి ప్రియులారా. ఆ విమోచన వీలునామాలో మీరు అడగొచ్చు, అన్న సంఘం మనం ఇప్పటికే విమోచించబడిపోయాము కదా అని. విమోచించబడిన మాట నిజమే. దేంట్లోంచి విమోచించబడ్డాము అంటే 1 పేతురు 1 అధ్యాయం 18-19 వచనాల ప్రకారం పాపం యొక్క జీతము నుంచి విమోచించబడ్డాము. అది పరిపూర్ణమైన విమోచన కాదు. గలతీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 4వ వచనంలో పాపం యొక్క అధికారం నుంచి ప్రతిరోజు విమోచించబడుతున్నాం. ఇంకా పరిపూర్ణమైన విమోచన రాలేదు. వినండి, మెస్సియా వచ్చినప్పుడు తన రాజ్యాన్ని పాలించినప్పుడు వినండి, ఇటు సంఘానికి, అటు ఇశ్రాయేలులకు, అటు పాత నిబంధన పరిశుద్ధులందరికీ అందరి దేహములకు ఇస్తాడు విమోచన. అది పరిపూర్ణమైన విమోచన. అది రోమాపత్రిక 8వ అధ్యాయం 22-23 వచనాల్లో ఉంటుంది. కనుక సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తుంది ఆ రోజు కొరకు. ఎందుకంటే విమోచించబడిన వారు ఈ భూమి మీద కనబడతారు. దేవుని కుమారుల ప్రత్యక్షత ఈ భూమి మీద ఉంటుంది. కనుక ప్రియమైన స్నేహితులారా, అది మనుషులందరి కొరకైనటువంటి విమోచన. అది మొదటి మాట అయితే, రెండవ మాట వినండి, ఒక మగపిల్లడ కనని వింటున్నారా, ఒక స్త్రీ ఎలాగైతే సమీప బంధువుని చేత విమోచించబడ్డం అవసరమో, అటు ఇశ్రాయేలీలు ఇటు సంఘమైన మనము అందరము అతనికి భార్యగా పరిపూర్ణమైన విమోచన అనుభవించవలసి ఉంది. అది ఇశ్రాయేలీని ప్రక్షాళన చేస్తూ 7 సంవత్సరాలు తీర్పులు తీరుస్తూ వారు ఎంత బాగా విమోచన అనుభవంలోకి నడిపిస్తాడో దాన్ని మనం ముందున్న రోజుల్లో చూస్తాం. అలాగనే భూమి కూడా విమోచింపబడాలి. దీనికి కూడా బైబిల్లో అలాంటి అర్థమిచ్చే విషయం మనం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో చూస్తాం. ఇర్మియా దగ్గరకు తన కజిన్ వస్తాడు. ఇగో భూమి ఉంది, దాన్ని విమోచించగలిగిన వారసుడు నీవే, నువ్వు విమోచించకపోతే పోతుందని అడిగితే ఇర్మియా ఆ భూమిని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దాన్ని కొట్టాడు. కనుక వినండి, హక్కుదారుడైనటువంటి ఆ భూమికి వారసుడైనటువంటి ఆయన దాన్ని విమోచించుకోవాలి. పరుడి చేతుల్లోకి పోయింది. అది ప్రియులారా ఈ 6-18 అధ్యాయాల్లో ఈ సృష్టి నాది అని ప్రియులారా, సృష్టిలో జరగవలసిన విపత్తులన్నిటిలో కూడా ఈ సృష్టిని దేవుడు ఆయన చక్కగా ఆయన పవిత్రీకరించుకొని ఈ సృష్టిని మరలా విమోచించుకుంటాడు. ఇందాక చెప్పాను చూడండి, రోమా 8:23లో ఈ సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తూ మూలుగుతుందట. దేని కొరకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, తన యొక్క సంపూర్ణమైన విమోచన కొరకు భూమి మూలుగుచున్నది, సృష్టి ఏకగ్రీవంగా మూలుగుచున్నది అని మనం చదువుతాం. కనుక ప్రియమైన స్నేహితులారా, ఇంత వివరణ మీకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఆ తండ్రి చేతిలో ఉన్న పుస్తకం ఏమిటి అంటే, అది ముద్రలు విప్పబడినప్పుడు జరిగిన సంఘటనలను బట్టి చూస్తే అది భూమి, స్త్రీ, అలాగనే దాసులు, బానిసలు విమోచించే ప్రక్రియలు కనబడుతున్నాయి. గనకనే ఆయన చేతిలో ఉన్న పుస్తకం 7 ముద్రలు కలిగిన పుస్తకం. అది విమోచన వీలునామా, అది మర్మయుక్తమైన గ్రంథం. అది మొదటి సంగతి. రెండో సంగతి చెప్తాను, మనుషుని పరిశీలన. ఆ మనుషుడు అపొస్తలుడైన యోహాన్ ఏ పరిశీలన చేస్తున్నాడు? 2వ వచనంలో వినండి ప్రియుల, ఒక స్వరం వినబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూచితని. వినండి ప్రియులారా, ఆ గ్రంథమని విప్పుటకు ఎవడైనా ఉంటే రండి అనడం లేదు. ఆ గ్రంథమని విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడైనా ఉంటే రండి అంటున్నాడు. అంటే ఆ గ్రంథమని విప్పడానికి యోగ్యత ఉండాలి. ఏమి యోగ్యత ఉండాలి?
ఒక తండ్రి రాసినటువంటి వీలునామా దాన్ని తెరిచి దాంట్లో ఉన్నవి స్వతంత్రించుకోవడం కొరకు ఎవడొచ్చి వీలునామా తెరిచి ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవాలంటే రోడ్డుని పోయిన ప్రతి దానయ్య దాన్ని స్వతంత్రించుకోలేడు. ఎవరు స్వతంత్రించుకోవాలి దాన్ని? అది తండ్రి రాసిన వీలునామా. ఎవరు ఆ వీలునామా చదువుకొని స్వాస్థ్యానికి వారసులవ్వాలి అంటే వారసుడు మాత్రమే. వినండి ప్రియులారా, కనుక గ్రంథమని విప్పడానికి ఎవరండి యోగ్యుడు అంటే వారసుడు మాత్రమే యోగ్యుడు. ఎవరు పడితే వాళ్ళు యోగ్యులు కాదు. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా వినండి, ఇంకా చూపిస్తాను మీకు. వినండి, ఆయన పరిశీలనలో ఈ అపొస్తలుడు ఈ మనుషుల యొక్క పరిశీలనలో ప్రకటన విన్నాడు. ఇది దేవదూత నుంచి వచ్చిన ప్రకటన. సరే, ఒక విషయం వినండి, యోగ్యుడైన వాడే వచ్చి తీసుకోవాలి, ఆ యోగ్యత వారసునిగా మాత్రమే ఉంది అనేది మనకు అర్థమైంది కదా. రెండో సంగతి ఏంటో తెలుసా? బలిష్ఠుడైన దూత అంట మళ్ళీ ప్రకటన చేసినవాడు. మరి ఆయన పోయి తీసుకోగలడా అంటే ఆయన తీసుకోలేడు. ఆయన బలిష్ఠుడే కానీ ఆయన వల్ల కాదు. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులు, కారణం అతడు వారసుడు కాదు. మరి ఎవరు వారసుడు? చదువుతున్నాను చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం నేను 2వ వచనం చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన తన కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించెను. ఆయన సమస్తానికి ఆయనే వారసుడు. ప్రియులారా, ఆయనే వచ్చి ఆ తండ్రి చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకోవాలి. కనుక యోగ్యుడెవడు అని అన్నాడు. అతను మళ్ళీ బలిష్ఠుడే, కానీ అతని వల్ల కాదు. అలా ప్రకటన చేయగానే చూడండి 3వ వచనంలో నేను చదువుతున్నాను. ఇది ఆ మనుషుల పరిశీలన ఎలాగుందో, అపొస్తలుని పరిశీలన ఏం జరిగిందో చదువుతాను చూడండి. 3వ వచనం ఇలా ఉంది. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమని విప్పుటకైనను చూచుటకైనను ఎవరికీ శక్తి లేకపోయాను. భూమి కింద పాతాళములో ఎవరున్నారు? వినండి ప్రియులారా, అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు. భూమి కింద పాతాళములో ఎవడున్నాడు? జూలియస్ సీజర్ ఉన్నాడు. భూమి కింద ఎవడున్నాడు? నెపోలియన్ ఉన్నాడు. భూమి కింద ఎవడున్నాడు? పాతాళములో హిట్లర్ ఉన్నాడు. మరి వీళ్ళు ఎవరైనా దేవుని చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి వీళ్ళు యోగ్యులేనా? వీళ్ళకి శక్తి సరిపోతుందంటే వీళ్ళు ప్రపంచాన్ని గెలిచారేమో కానీ ప్రియులారా, దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకోవడానికి అయితే ఒక్కడికి శక్తి లేదు, ఒక్కడు యోగ్యుడు కాదు. ప్రపంచమంతా గెలిచిన తర్వాత, స్వాధీనపరుచుకున్న తర్వాత అలెగ్జాండర్ తన 33వ ఏట ఏడ్చాడట. దేనికర ఏడుస్తున్నావంటే, ఇక నేను గెలవడానికి భూమి లేదని ఏడుస్తున్నాడట. అంతా గెలిచాను, ఇక నేను గెలవడానికి భూమి కనబడడం లేదు, నాకు బాధగా ఉంది, ఇక యుద్ధాలు చేయలేను, గెలవాల్సింది గెలవలేను అనేది అతని బాధట. కనుక ప్రియులారా, వీళ్ళు ఈ సృష్టిలో చాలా గొప్పోళ్ళే. మనుషుల చేత వీళ్ళు గొప్పవాళ్ళని అనిపించుకున్న మాట కూడా నిజమే. వినండి ప్రియమైన స్నేహితులారా, నెపోలియన్ గొప్పవాడే, హిట్లర్ గొప్పవాడే, జూలియస్ సీజర్ గొప్పవాడే, అలెగ్జాండర్ గొప్పవాడే, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వరల్డ్ ఎంపరర్స్, నియంతలు. వినండి, కానీ ఎవడునూ దేవుని చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి ఎవ్వరూ యోగ్యులు కాదు. పోనీ సరే, వదిలేసేయండి. పాతాళమునున్నోడు ఎవడు యోగ్యుడు కాదు. పోనీ ఇప్పుడు పరలోకమునున్నోడు ఎవడైనా ఉన్నాడా? బాబు అబ్రాము గారు, మీరొచ్చి దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకోండి. బాబు దావీదు గారు, మీరొచ్చి దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకోండి. ఏమండి ఆ ఇర్మియా ప్రవక్త గారు, మీరొచ్చి దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకోండి అని అంటే వాళ్ళు ప్రియులారా, వాళ్ళు చేతులు ఊపి మా వల్ల కాదని చెప్పి చేతులు ముడుచుకుంటూనే కనబడతారు తప్ప ఎవ్వరూ తెగించరు. ఎందుకంటే మేము వారసులం కాదు. ఈ సృష్టి అంతటికి మేము హేర్స్ కాదు, వారసులం కాదు. వారసుడు ఒకడున్నాడు, ఆయనే గ్రంథాన్ని తీసుకోగలడు. కానీ వినండి ప్రియమైన స్నేహితులు, అది ఎవడి వల్ల కాదని పరలోక నివాసులంతా చేతులు ముడుచుకునే ఉంటారు తప్ప ఎవరు కూడా తీసుకోవడానికి సాహసించరు అనేది మీరు అర్థం చేసుకోవాలి. పాతాళమందు ఉన్నవారు సరిపోరు, పరలోకమందు ఉన్నవారు సరిపోరు. మరి భూమి మీద ఉన్నవాడు ఎవడైనా పనికొస్తాడా?
భూమి మీద మేము అగ్రరాజ్యాలకు అధినేతలము, మాకు ఆర్మీ పవర్ ఎక్కువ, మా ఫైనాన్స్ చాలా ఎక్కువ, లేకపోతే ఆర్థికంగా అభివృద్ధి చెందామనుకున్న గొప్ప గొప్ప ప్రెసిడెంట్లు, చక్రవర్తులు, రాజులు ఎవడైనా పనికొస్తాడా? వినండి ప్రియులారా, ట్రంప్ పనికిరాడు, మోడీ అంతకంటే పనికిరాడు. భూమి మీద ఉన్నవాడు ఎవడూ పనికిరాడు. ఎందుకో తెలుసా? వీళ్ళెవరూ కూడా ఈ సృష్టికి వారసులు కాదండి, అనుభవిస్తున్నారంతే. దేవుని మహాదయన బట్టి క్రియేషన్, దీనికి ఎవడో వారసుడు కాదు. ఈ మాట గమనించాలి ప్రియమైన సోదరి స్నేహితులారా. అందుకని యోహాను అటు పరలోకమందును, ఇటు భూమి మీదను, అటు పాతాళములో భూమి క్రిందను చూస్తే ఎవడూ ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి శక్తి లేనివాడుగానే కనబడుతున్నారట. సరే వినండి, ప్రకటనేమో విన్నాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, పరిశీలన చాలా బాగా చేశాడు. చేసిన తర్వాత చూడండి 4వ వచనం చదువుతున్నాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఈ మనుషుడు పరితాపం చెందుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకండి ఏడుపు? అసలు పరలోకంలో ఏడుపు ఉండవచ్చునా? ఉండకూడదు. పరలోకంలో ఏడుపు ఉండదని మనం చదువుతాం, కానీ ఇది ఎక్స్ట్రాడినరీ కేసు అండి. అపోస్తలుడైన యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు అతను ఏడుపు అంటే, ఆ ముద్రలు కలిగిన గ్రంథం విప్పబడకపోతే, ఈ దేవుని మీద ఎదురుదాడికి దిగిన వారికి దేవుడు ప్రతిదండన చేయకపోతే, తన ప్రజలకు ఆయన భద్రతనివ్వకపోతే, ఆయన సృష్టిని మళ్ళీ స్వాధీనపరచుకోకపోతే, విమోచకుడుగా తన కార్యం చేయకపోతే, మా పితరులైనటువంటి వారందరూ కనిపెట్టేది, మేము కూడా సంగముగా కనిపెట్టేది, ఇగో ఈ భూమి మీద మనుషులు కనిపెట్టబోయేది అది రాదా? ఎవడూ ఇది తీసుకోలేడా అని అందుకు ఏడుపు వస్తుందట. గ్రంథమును విప్పుటకు యోగ్యులు కనబడకపోతే ఏడవాలి. దీని స్పిరిచువల్గా నేను ప్రభువుని నమ్మిన తొలి రోజుల్లో నేను నేర్చుకున్నాను ఒక పాట. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అనేటువంటి ఊర్లో మేము ఒక విద్యార్థుల కొరకు కాన్ఫరెన్స్ పెట్టాము. ఆ కాన్ఫరెన్స్లో చాలా మంది యవనస్తులను, స్టూడెంట్స్ని, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ తిరిగి కుర్రవాళ్ళంతా పోగేశాము. దాదాపు ఒక 300 మంది పైచిలకు విద్యార్థులు వచ్చారు. వాక్యం చెప్పేదానికి మేము ఒక అన్నగారిని పిలిచాము. ఆయన వచ్చాడు వాక్యం చెప్పడం కొరకు. సరే పాటలు పాడాము, సాక్ష్యం చెప్పమన్నారు, చెప్పాము. వాట్ ఈజ్ యు అంటే ఏంటో చెప్పమన్నారు, చెప్పాము. తర్వాత ప్రసంగానికి ఇచ్చాము. ఆయన ప్రసంగం మొదలు పెడుతూ భూమండలం అంటాడు, చంద్రమండలం అంటాడు, సూర్య కుటుంబం అంటాడు, సైన్స్ అంటాడు. ఇవన్నీ చెబుతుంటే వినండి ప్రియులారా, ఇది నా అనుభవం. వాస్తవంగా నేను రెస్ట్లెస్ అయిపోతున్నాను. ఇంతమందిని ఒకే దగ్గర కూర్చోబెట్టడం అసలు వల్ల కాదు. ఎట్లనో మొత్తానికి కూడబెట్టి ఇంతమందిని కూర్చోబెడితే దేవుని అవసరం ఏంటో, మనిషి ఎంత పాపాత్ముడో, దానివల్ల యేసు ప్రభు ఏం చేశాడో, యేసు రక్షకుడు ఎలాగయ్యాడో అది చెబితే ఎవడైనా నమ్ముకుంటాడు కదా. ఈ భూమండల సంగతి ఎవడకు కావాలి, ఈ సైన్స్ ఎవడకు కావాలి అని నేను ఇటు అటు కాలుని పిల్లిలాగా తిరుగుతున్నాను. అక్కడే ఉన్నారు మాకు ఆధ్యాత్మిక కొంచెం నాయకత్వం ఇచ్చే ఎకనామిక్స్ లెక్చర్గా పనిచేస్తున్న ఒక అక్కగారు ఉండి, తమ్ముడా నువ్వు ఎందుకో చాలా రెస్ట్లెస్గా ఉన్నావు, ఏమైంది నీకు అని అడిగారు. అడిగితే ఏంటక్క అతను చెప్పేది? ఎవరికైనా మార్పుకు ఉపయోగపడుతుందా ఆయన చెప్పేది? ప్రభువుని నమ్ముకోవడానికి ఉపయోగపడుతుందా ఆయన చెప్పేది? అతను చెప్పేవి అసలు ఈ సైన్స్ ఎందుకు, ఇవన్నీ మనం చదువుకోలేదక్క, చిన్నప్పటి నుంచి చదివేము సైన్స్లో, మళ్ళీ అవన్నీ చెప్పి పెద్ద లాజికల్ మాట్లాడుతున్నాడు ఈయనని నేను చిరాక పడుతుంటే అక్క ఒకసారి అన్నారు, తమ్ముడు నీ బైబిల్ ఏది అన్నారు. అక్కడే ఉంది, తీశాను. తీసిన తర్వాత ఒకసారి తెరువు తమ్ముడా అన్నారు. ఏం చేయక్క అన్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువు అంది. నేను తీశాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా అని చదివేశాను. చదివాను కానీ అందులో విషయం మనకు అర్థం కాలేదు. అర్థమవడానికి ఏమైనా పెద్ద ఆధ్యాత్మిక ఎదిగామా? అప్పటికి ఏమి లేదుగా. చదివేనక్కన్నాను. ఏమర్థమైంది నీకు అంది. అర్థమవడానికి ఏముంది, ఏడుస్తున్నాడు అన్నాను. ఎందుకు ఏడుస్తున్నాడు చూసావా అంది. గ్రంథం ఇప్పడానికి ఎవడు లేడు కాబట్టి ఏడుస్తున్నాడు అంది. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటి అంది. నేనేం చేస్తున్నాను అక్క అన్నాను. అన్న గ్రంథం ఇప్పలేకపోతున్నాడు, బైబిల్ నుంచి మాటలు, అందుకే ఆ సైన్సు ఈ హిస్టరీ చెప్తున్నాడు. అతను గ్రంథం విప్పలేకపోతున్నాడని నొప్పి నీకుంటే ఆ మూలకు పోయి నువ్వు ఏడువు.
దేవుడు అతని సాయం చేస్తాడు. అంతేగాని కాలుగాలి పిల్లిలాగా మీటింగ్లో స్టూడెంట్స్ మధ్య కూర్చుంటావు, మళ్ళీ గదిలోకి వస్తుంటావు, ఊరికి ఇటో తిరుగుతావు. అది సరైన పని కాదని ఆ పెద్దక్క గారు ఆ రోజు చెప్పారు. వెంటనే జ్ఞానోదయం అయ్యింది. మీకు విడ్డూరం చెప్పన, మూలకపై ప్రార్థన చేస్తూ ఉన్నా మోకరించాను, ప్రభువా నిన్ను నమ్మని నిన్ను ఎరగని యవనస్తురాలు ఇక్కడికి వచ్చారు అన్న నీ వాక్యం చెప్పడం లేదని నా ఫీలింగ్. ఏదేదో చెప్తున్నాడని అనుకుంటున్నాను, కానీ ఏదైనా నువ్వు వాడుకోగలిగిన దేవుడు, ప్రభువా కనికరించవా, అన్నను బలపరిచి వాడుకోవా అని అంటే, ప్రియులారా అతను ప్రసంగం అయ్యాక ఆటరకాలు ఇచ్చాడు. ఈలోగా నా ప్రార్థన ముగించి నేను వచ్చి గమనిస్తున్నాను, ఆటరకాలు ఇచ్చినప్పుడు దాదాపు 160 మంది పైచులకు యవనస్తులు చేతులు పైకెత్తి మేము యేసు ప్రభువుని నమ్ముతామని అన్నారు. అదైన తర్వాత ఎకనామిక్స్ లెక్చరర్ ఆమె వచ్చింది, తమ్ముడా చూసావా దేవుడు ఎట్లా పనిచేశాడో అంటే సిగ్గుతో తల వంచుకున్నాను. ఇది ఎందుకు మీకు చెప్పానంటే, మన సంఘాలలో సేవలలో కొంతమంది దేవుని సేవకులు ఈ గ్రంథాన్ని విప్పలేకుండా కనబడవచ్చు. పాపం వాళ్ళు చదువుకునే దానికి సామర్థ్యం తక్కువయ్యో, లేక రీజనింగ్ లేకపోవడం చేతనో, లేక లాజిక్ తెలియకపోవడం చేతనో, వాక్యములో లాజిక్ వేరు, లోకంలో లాజిక్లు వేరు. లోకంలో ఎంత లాజిక్ ఉన్నా ఇక్కడ అది పనిచేయదు. కాబట్టి వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు సరిగా ఆలోచించలేని వారైతే ఆ సేవకుడు సరిగా చెప్పడం లేదు, ఈ లింతే అని అనుకోవడం కాదు, కానీ వారిని గ్రంథం విప్పలేకపోయినందుకు ఏడవడం చేత కావాలి. అపోస్తలుడైన యోహానులాగా నేను ప్రభువుని నమ్మిన, వినండి ప్రియులారా, 1 సంవత్సరంలోనే నేర్చుకున్నాను ఆ పాఠాన్ని. అందుకనే వాక్యం చెప్పేవాడు ఎవడైనా గనుడే నా దృష్టిలో. బాగా చెప్పగలిగినా గొప్పవాడే, బాగా చెప్పలేకపోయినా గొప్పవాడే. చెప్పలేకపోతే వినండి, యోహాను పని నేను చెయ్యాలి, చెప్పాడు అతన్ని ప్రభు నామంలో అభినందించాలి, అంతే తప్ప వినండి ప్రియులారా ఆ మనిషిని బద్నామ చేయటం అది ఆధ్యాత్మిక విలువ కాదు అని నాకు అర్థమైంది. కనుక వినండి ప్రియులారా, 3 మాటలు చెప్పాను. ఈ మనుషుని యొక్క పరిశీలనలో ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ప్రకటన విన్నాడు, బలిష్ఠుడైన దేవదూత ప్రకటన పరిశోధిస్తున్నాడు, ఆకాశములో భూమి మీద భూమి కిందన ఎవడైనా ఉన్నాడని. చివరిగా పరితాపమే చెందాడు. వినండి ప్రియులారా, ఆ పరితాపం చెందిన ఆ గడియ తరువాత దేవుని యొక్క సింహాసనపు గదిలో ఏమి జరిగిందో తెలుసా? ఒక పెద్ద వినండి పరిష్కారం చెప్తున్నాడు. పరిష్కారం చెప్పాడు. చూడండి 5వ వచనం చదువుతాను. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి గ్రంథమును విప్పుటకై జయము పొందునని చెప్పాను. ఇగో ఆ తండ్రి యొక్క వారసుడు, యోధా గోత్రపు సింహము, దావీదుకు చిగురు అయిన ఆయన ఉన్నాడయ్యా బాబు, గ్రంథాన్ని విప్పి దాని ముద్రను విప్పడానికి యోగ్యుడు, నువ్వు ఏడాల్సిన పని లేదంటే. నిజముగానే ప్రియులారా ఆయన వచ్చి ఆ తండ్రి చేతుల్లో గ్రంథాన్ని తీసుకున్నాడు ఆ వారసుడు. ఆ విషయాన్ని మనం ప్రియులారా 9వ వచనంలో చదువు. ఆ పెద్దలు నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు అని ఆరాధిస్తున్నారు. ఈ 4 మాటలు మీరు గమనించాలి. మొదటిది వినండి ప్రియులారా, ప్రకటన విన్నాడు. 2వ మాట వినండి పరిశోధన చేశాడు. 3వ మాట పరితాపమే చెందాడు. 4వ మాట పరిష్కారం విన్నాడు. ఇది పరలోకమందున్న దృశ్యం సుమి. అపోస్తలుడైన యోహాను జీవితంలో ఈ 4 అనుభవాలు వచ్చాయి. ఇప్పుడు దేవుని కుడి చేతిలో ఉన్న ఆ విమోచన వీరునామా గ్రంథాన్ని ఆయన తీసుకోగానే పరలోకములో ఆరాధన మొదలయ్యింది. ఇది ఎవరికి ఆరాధన అంటే, యేసును ఆరాధించే భాగాలు మనకి కనబడతాయి ప్రియులారా. రండి ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం 14వ వచనం వరకు మనం గమనిస్తే, పరలోకమంతా 4 అధ్యాయములో తండ్రిని ఆరాధించింది, ఈ 5వ అధ్యాయములో ఆయన కుమారుని ఆరాధిస్తుంది. ఇందులో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మనకు బట్టబయలైపోతాయి. నేను 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. వాళ్ళ ఆరాధనంతా చదివితే, నెంబర్ 1, ఎందుకు పరలోకమంతా యేసును ఆరాధిస్తుంది అంటే, ఆయన ఏమై ఉన్నాడో పరలోకం ఎరిగింది కనుక. దే న్యూ హూ హీ ఈస్. ఆయన ఎవరో పరలోకం ఎరిగింది. ఏమి ఎరిగింది పరలోకం? చదువుతాను చూడండి. యోహాను ఏమని విన్నాడు? ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. ఎవరండి ఈయన?
ఎందుకు పరలోకమంతా ఆరాధిస్తుందంటే ఆయన యోధా గోత్రపు సింహం. ఏమిటి దీని అర్థం? ఆదికాండం 49వ అధ్యాయంలో, ఆదికాండం 49వ అధ్యాయంలో నేను జ్ఞాపకం చేస్తాను 9-10 వచనాలు. యోధా కొదమ సింహము, నా కుమారుడా, నువ్వు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతని కాలు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? శిలోహ వచ్చే వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ఓ యోధా, నీ వంశములో నుంచి ఒక రాజు పుడతాడు అని ఆదికాండం 49వ అధ్యాయం 9-10 వచనాల్లోని రారాజు అయిన యేసుక్రీస్తుని గురించి, యోధా గోత్రం నుంచి వచ్చిన రారాజుగా దేవుడు ఎప్పుడో ప్రవచనం చెప్పినాడు. ఇవిడ పెద్దల్లో ఒకడు ఏమంటున్నాడు? దేవుని చేతిలో ఉన్న ఆ గ్రంథమును విప్పుడకు యోగ్యుడెవడు అంటే ఆయన యోధా గోత్రపు సింహం, అనగా రాజుల రాజు, ఆయన ప్రభుల ప్రభు, సమస్త అధికారము కలిగినటువంటి వాడు ఆయన. అది మొదటి మాట. రెండో మాట ఏమన్నాడు పెద్ద ఆయన? దావీదుకు చిగురు అన్నాడు. చిగురైన అనే మాట మీద నెత్తి మీద నెంబర్ ఉంది, 1వ నెంబరు. మీరు కిందకు చూడండి ఏమి రాసిందో, దావీదుకు వేరైనా అని చదువుతాం. ఎవరో తెలుసా ఈయన? దావీదుకు చిగురు, దావీదుకు వేరు. ఇది భలే విడ్డూరమైన మాట. ప్రియమైన స్నేహితులారా వినండి, ఇది చాలా విడ్డూరమైనటువంటి మాట. ఇది ఒక పారాడాక్స్. ఎందుకనంటారా? వినండి ప్రియులారా, నేను మా నాన్నగారికి చిగురవ్వగలనేమో కానీ నేను మా నాన్నగారికి వేరవ్వలేను. ఎవడైనా వచ్చి మా నాన్నకు నేనే వేరును, నాలోంచే మా నాన్న పుట్టాడని అంటే వాడు తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఎందుకంటారా ప్రియులారా? వాళ్ళ నాన్నలోంచి వీడు పుట్టాడు కానీ వీడిలోంచి వీళ్ళు నాన్న పుట్టలేదుగా. మరి ఇదేంటి? యేసు ప్రభువుని గురించి ఆ పరలోకములో పెద్ద అంటున్నాడు, దావీదుకు ఇతనే వేరు, దావీదుకి ఇతనే చిగురు అన్నాడు. అది ఏమిటో తెలుసా? వినండి ప్రియులారా, దావీదుకు జీవితాన్ని ఇచ్చిన దైవత్వము కలిగిన దేవుడు ఈయన. దావీదులోంచి పుట్టినటువంటి శరీరరీతిగా పుట్టిన దావీదు కుమారుడు అనిపించుకున్న మానవుడు ఈయన. ఈ ఒక్క మాటలోనే అతను కలిగి ఉన్న దుస్వభావం కనబడుతుంది, హైపోస్టాటిక్ యూనియన్ కనబడుతుంది. 2 స్వభావాల మిళితమైన వాడు, దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. దావీదుకు వేరు, దావీదుకు చిగురు. ఇదేం కొత్త మాట ఏం కాదండి, ఇదేం కొత్త మాట కాదు. పాత నిబంధనలోనే దేవుడు ఈ మాటను వినండి వినిపించాడండి దేవుని ప్రజలకు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. యెషయా గ్రంథానికి రండి, నేను మీకు చూపిస్తాను ఈ మంచి మాట. యెషయా గ్రంథంలో మనం ఈ మాటను చాలా స్పష్టంగా చూస్తాం. చూడండి 11వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినమున అంటే 1000 ఏండ్ల పాలనలో ప్రజలకు ధ్వజముగా నిలిచియుండు యెష్షయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చెయ్యను. ఈ యేసు యెష్షయికు వేరు, మళ్ళీ యెష్షయికు ఈయనే చిగురు. యెష్షయిలోంచి యోధాలోంచి చివరికి ప్రియులారా పుట్టినటువంటి వాడు ఈయన. దావీదు కుమారుడని పిలిపించుకోబడిన వాడు ఆయన. యెష్షయిగా జీవితాన్ని ఇచ్చిన వాడు కూడా ఆయనే. ఈ ఒక్క మాట యేసుక్రీస్తు ప్రభు అటు దైవత్వానికి దేవుడు, ఇటు మానవత్వానికి మనిషి. అందుకే దేవునికి నరులకు సరైన మధ్యవర్తి. అందుకే పేతురు ఈ మాట అన్నాడు. 1 తిమోతి పత్రిక మీరు 2వ అధ్యాయం మీరు 5వ వచనం గమనిస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. పరలోకమంతా దేవుని సింహాసనపు గదిలో ఆ దేవుణ్ణి ఆరాధించే పని అయిన తర్వాత వినండి, యేసుని ఎందుకు ఆరాధిస్తున్నారు అని అంటే ఆయన యోధా గోత్రపు సింహము, దావీదుకు వేరు చిగురు ఆయన. 3వ మాట చూడండి, 6వ వచనం చదువుతున్నాను. 6వ వచనం, మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములున్నాయి, 7 కన్నులున్నాయి. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అని రాసి ఉంది. మిత్రులారా వినండి, పెద్ద ఆయనేమో ఏడవద్దు, దావీదుకు చిగురు ఒక ఆయన ఉన్నాడు, నువ్వు ఏడవద్దు, యోధా గోత్రపు సింహము ఒక ఆయన ఉన్నాడు, దేవుని చేతిలో ముద్రణ కలిగిన ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి ఆయన యోగ్యుడు, తీసుకుంటాడు ఆయన చెప్పగానే ఇప్పుడు యోహాను చూస్తున్నాడు. ఎక్కడుందిరా బాబు సింహం అంటే సింహం కనబడడం లేదు, గొర్రెపిల్ల కనబడుతుంది. గొర్రెపిల్ల కనబడుతుంది.
అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యోధా గోత్రపు సింహముగా ఆయన రాజే. అలాగని వినండి, సమస్త మానవాళి పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన గొర్రెపిల్లే. యోహాను సువార్త 1:29 బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి అంటే, వినండి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ 66 పుస్తకాల సారాంశంలో ఆయన పాపములకు ఎప్పుడు సింహము లాంటి వాడే, పాపులకు ఎప్పుడు గొర్రెపిల్ల లాంటి వాడే. పాపానికి సింహం, పాపులకు గొర్రెపిల్ల. పాపానికి సింహం లాంటి వాడు రాకపోతే పాపానికి పరిష్కారం లేదు. పాపులకు గొర్రెపిల్ల లాంటి వాడు రాకపోతే మనుషులను ఆదరించి, ప్రేమించి, సమాధానమిచ్చి, క్షమించి వాళ్ళకు బ్రతుకునిచ్చేవాడు ఉంటాడు. పెద్ద ఆయనేమో సింహం అన్నాడు, ఈయన చూస్తే గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. ఇంతకీ గొర్రెపిల్ల ఆర్డినరీ ల్యాంబ్ కాదు, ఇది చాలా స్పెషల్గా కనబడుతున్నది. ఇది చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. ఏమిటి గొర్రెపిల్లకున్న ప్రత్యేకత అంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, చదువుతున్నాను. ఈ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయట. కొమ్ము అనే మాట అది శక్తికి సాదృశ్యమని మనం ఎరుగుదాం. అటు దానియేలు గ్రంథంలో కానివ్వండి, కీర్తన గ్రంథంలో కానివ్వండి, యేస్కేలు గ్రంథంలో కానివ్వండి, జకర్యా గ్రంథంలో కానివ్వండి, చివరిగా ప్రకటన గ్రంథంలో కానివ్వండి, కొమ్ము అనగా శక్తి అని అర్థం. మరి 7 కొమ్ములు కలిగిన వాడనంటే అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణ శక్తి కలిగిన వాడని ఇక్కడే తాత్పర్యం మనకు తెలుస్తుంది. అంటే ఈయన ఎవరో తెలుసా? ఈ గొర్రెపిల్ల ఈయన సాధారణ గొర్రెపిల్ల కాదు, ఈయన సర్వశక్తిమంతుడు. మరో మాట ప్రియులారా, ఆ గొర్రెపిల్లకు 7 కన్నులు ఉన్నాయట. ఏమిటి 7 కన్నులు? కన్నులు అనగా అది జ్ఞానానికి సంబంధించిన మాట, 7 అనగా సంపూర్ణతకు సంబంధించిన మాట. కనుక గొర్రెపిల్ల ఎవరో తెలుసా? ఆయన సర్వజ్ఞుడు, ఆమ్నిషెంట్. అలాగన ఆ 7 కన్నులు ప్రియులారా ప్రపంచమంతా తిరిగేటువంటి దేవుని 7 ఆత్మలు అని రాసిన మాట దగ్గర ఆయన సర్వము చూడగలిగిన వాడు, ఆయన సర్వ ప్రసన్నుడు అని అర్థం, ఆమ్నిపొటెంట్ అని అర్థం. చూడ్డానికి అది గొర్రెపిల్లే, అది వధించబడినట్లున్న గొర్రెపిల్లే, కానీ సర్వశక్తిమంతుడై, సర్వజ్ఞాని అయి, సర్వ ప్రసన్నుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అని పరలోకానికి అర్థమైంది. ఆయన యోధా గోత్రపు సింహం, ఆయన దావీదుకు వేరు చిగురు, ఆయన వధించబడిన గొర్రెపిల్ల. కానీ అతడు ఒక ప్రత్యేకమైన గొర్రెపిల్లని పరలోకమే ఎరిగి ఆయనను ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్తాను వినండి, ఎందుకంతా పరలోకం ఆ యేసును ఆరాధించాలి దేవుని సింహాసనము గదిలోనంటే పరలోకం అంతా అంటుంది, ఆయన ఎవరో మేము ఎరిగామ కనుక ఆరాధిస్తున్నాం. ఇప్పుడు క్రైస్తవులు ఆరాధిస్తున్నారుగా, మేము ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరిని ఆరాధిస్తున్నావో ఎరిగే ఆరాధించావా? ఎరిగింది నీ అనుభవంలోనికి వచ్చే ఆరాధించావా? లేకపోతే ముఖస్థుతులు చేస్తుంటా, ఓ దేవుడా ప్రేమ కలిగిన వాడు అంటావు, ఆయన ప్రేమను అనుభవించావా? అది ఇంత చేతకాల. ఓ దేవుడా నువ్వు పరిశుద్ధుడు అంటావు, మరి ఆయన పరిశుద్ధతకు భయపడుతున్నావా? అది చేతకాల. ఓ దేవుడా నీవేమో ఆ అసాధ్యం ఏమీ నీకుండదు, అన్ని సాధ్యం అంటావు, మరి అన్ని పరిస్థితులకు ఆయన నమ్ముకుంటున్నామా? అది ఉండదు. ఇవన్నీ ఉత్తుత్తి మాటలుగానే మిగులుతున్నాయి ప్రియులారా. ఇలాంటి ఆరాధనకు దేవుడు ఏమంటాడో చూపించదా? మీకు చూపిస్తాను చూడండి. ఇలా వ్రాసి ఉంది కీర్తన గ్రంథం నుంచి 78వ కీర్తన 37వ చరణం, 78:37 చూడండి. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొక్క బుంకిరి అని ఉంది. ఎరగక అనుభవ జ్ఞానం లేక ఉత్తుత్తి మాటలు ఎవరైనా దేవునితో చెబితే వాళ్ళు దేవునికి ముఖస్తుతి చేసినటువంటి వారు, తమ నాలుకలతో వారు బొంకుతున్నవారు. ఇటువంటి ఆరాధన దేవునికి హేయం అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి అని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. రండి రెండో సంగతికి వెళదాం. పరలోకమంతా ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే ఆయన ఏమై ఉన్నాడో ఎరిగామ గనక ఆరాధిస్తున్నాం. ఇంకా అడుగుదాం, పరలోకమా పరలోకమా, కోట్ల కొలది దేవదూతల్లారా, 24 పెద్దల్లారా, ఓ 4 జీవుల్లారా, మీరు ఎందుకు యేసును ఆరాధిస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే రెండో జవాబు ఇది. చదువుతున్నాను చూడండి ప్రియులారా, 6వ వచనం.
మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండడం మేము చూచితిని అన్నాడు. ఈ మాటలో నాకేమర్థమవుతుందో తెలుసా? ఎందుకు పరలోకమంతా మేము ఆయన ఆరాధిస్తున్నామంటే ఆయన పరలోకానికి కేంద్రంగా ఉన్నాడు, మధ్యలో ఉన్నాడండి ఆయన. వినండి ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభు వారి యొక్క జీవన విధానం అంతా గమనిస్తే ఆయన ఇప్పుడు మధ్యలో ఉండేవాడు. నేను మొదటి అధ్యాయం 13వ వచనం చెప్పినప్పుడే సెంట్రాలిటీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పాను. 12 సంవత్సరాల వయసులో వాక్యమును బాగా ఎరిగిన పండితుల మధ్యలో కూర్చున్నాడు. సేవ చేస్తున్నప్పుడు పాపులు సుంకరుల మధ్యలో కూర్చున్నాడు. సిలువలో మరణించవలసి వచ్చినప్పుడు 2 దొంగల మధ్యలో వేలాడాడు. సిలువలో చనిపోయినప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో చనిపోయినాడు. ఆయన వెళ్ళిపోతూ ఏమన్నాడో తెలుసా? ఎక్కడ 2-3 నా నామంలో కూర్చుంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇప్పుడు పరలోక అంతఃపురములు ఎక్కడున్నాడంటే మధ్యలో ఉన్నాడు. ఇంతకీ ఎవరంటే యేసు, అన్నిటికీ ఆయనే ఇరుసు. అది మనకు అర్థం కాక మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాలలో ఆయనగా కేంద్రస్థానం ఇవ్వడం లేదు. ఆయన కేంద్రస్థానం ఇస్తే, ఆయన ఏలుబడి కిందగా మన జీవితాలను తెచ్చుకుంటే ప్రియులారా, ఆయన అద్భుతంగా మన జీవితాలను ఆయన నడిపించగలడు. పరలోకం అందుకు ఆరాధిస్తుందట. పరలోకమే అతనికి మధ్యస్థానం ఇచ్చింది. అది ఎరిగి మేము ఆరాధిస్తున్నాం. అన్నిటికీ ఈయనే కేంద్రమని మాకు అర్థమైపోయింది. ఈరోజు నేటి క్రైస్తవులకు ఆయనే అన్నిటికీ కేంద్రం, ఆయనే మన జీవితానికి ఇరుసు అని ఏ మేరకు మనకు అర్థమైందో చెప్పండి. అందుకే మన ఆరాధన అబీహు నాదాబుల్లాగా ఉంటుంది. మన ఆరాధన అననీయ సప్పీరా లాగా ఉంటుంది. ఆరాధించిన మంచి పనే కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు కానీ నీవు విషయ అవగాహనతో ఆరాధన చేయటం లేదు అనే తప్పిదాన్ని ప్రభుత్వం ఒప్పుకోవడం మంచిదని మీ సహోదరునిగా మనవి చేస్తున్నాను. ఇంకెక్కువ చెప్పలేను, మిగిలింది మీరు ఆలోచిద్దరు కానీ. 3వ సంగతి చెప్తాను. పరలోకమంతా ఎందుకు ఆరాధిస్తుంది అని అంటే, పరలోక వాసుల్ని అడగండి ఎందుకు ఆరాధిస్తున్నారు మీరంటే వారిచ్చే జవాబు ఏంటో తెలుసా? యేసు ఏమి చేశాడో అది ఎరిగి మేము ఆరాధిస్తున్నాం. బికాస్ ఆఫ్ వాట్ హీ డస్. ఆయన ఏం చేశాడో మాకు తెలుసు, అందుకే పరలోకమంతా ఆరాధిస్తున్నా. ఏం చేసినాడు ఆయన? చదువుతున్నాను చూడండి, 7వ వచనం నుంచి ఉంది. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వారి కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. దాన్ని బట్టి మాకు అర్థమైపోయింది ఆయన వారసుడు అని. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను, వీణలు, ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్న 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల సాగిలపడి ఆరాధిస్తున్నారు. అవి ఆ పాత్రల పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పెద్దలు వినండి ఆరాధిస్తున్నప్పుడు పాట పాడుతున్నారు. ఇక్కడ పాట ఉంది, చదువుతాను చూడండి పాట ఏంటో వినండి ప్రియులారా. పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రల విప్పుడకు యోగ్యుడువు అన్నారు. చూడండి, యోగ్యుడు అనే మాట ఆరాధన పాట, వర్షిప్ సాంగ్. ఆయన గ్రంథాన్ని తీసుకున్న యోగ్యుడు, అందుకు ఆరాధిస్తున్నాము. మేము ఆరాధన పాట పాడుతున్నాం. నువ్వు వధించబడిన వాడవై నీవు రక్తం ఇచ్చావు. ఇది డివోషనల్ సాంగ్, ఇది భక్తి పాట. మనుషులు అందరి పాపము కొరకు నువ్వు రక్తం ఇచ్చిన వాడవి. ఇది భక్తి భావంతో వచ్చినటువంటి పాట. తర్వాత చూడండి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జన్మలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశావు. ఇది ప్రియులారా, ఇది ప్రాక్టికల్ సాంగ్. దేవుడు ఏమి చేసినాడో ఇది అనుభవం నుంచి వచ్చిన పాట, అనుభూతి పాట, ఆరాధన పాట, భక్తి పాట, అనుభవాల పాట. ఇవన్నీ యేసు చేసిన కార్యాలని ఆధారంగా చేసుకుని వారు పాడి ఆరాధిస్తున్నారు. సుమా వినండి. తర్వాత ఏం పాడారు చూడండి, కనుక వారు భూలోకమును ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇది భవిష్యత్తు కొరకైన నిరీక్షణ పాట. ఇంకొకటి కూడా ఉంది ఈ పాటలో, అదేంటో తెలుసా? ప్రతి ప్రజలో, ప్రతి జన్మలో దేవుని కొరకు మనుషులు కొంటావు అన్నప్పుడు ఇగో ప్రతి జనాన్ని కూడా నువ్వు రక్షించుకుంటావని వాళ్ళ సువార్త పాట కూడా పాడారు. వింటున్నారా ఈ మాట? 5 రకాలైన పాటలు పాడుతున్నారు. ఈ 5 రకాల పాటల్లో లోపల ఉన్నదేంటో తెలుసా? యేసు జరిగించిన కార్యాలే. నువ్వు యోగ్యుడువు, ఇది మా ఆరాధన పాట.
నువ్వు రక్తం ఇచ్చావు, ఇది మా భక్తి పాట. ఆయా జనాలు, ఆయా భాషలు, ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాలు ఉన్న మనుషుల్ని నీ కొరకు నువ్వు కొనుక్కుంటున్నావు, ఇది మా సువార్త పాట. ఈ ప్రజలందరినీ కూడా ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను చేస్తున్నావు, ఇది మా అనుభవాల పాట. మేమంతా కలిసి ఒక రోజున భూలోకాన్ని ఏలేలాగా చేస్తావు, అది మా నిరీక్షణ పాట. వారి ఆరాధనలో 5 పాటలు మిళితమై ఉన్నాయి. 5 పాటల వెనుక ఉన్న సారాంశం ఏమిటి అంటే యేసు జరిగించిన కార్యమే. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభును ఆరాధించే మనం యేసు ప్రభు కార్యాలన్నీ మన ఎడల జరిగించినాడు, ప్రపంచం ఎడల జరిగించినాడు అనే విషయం లోతుగా ఒప్పించబడి మనం ఆరాధించే వ్యక్తులమేనా చెప్పండి ప్రియులారా? ఆయన ఎవరో అర్థం కాల, ఆయన ఎక్కడున్నాడో బోధపడలా, ఆయన ఏం చేశాడో గ్రహింపుకు రాలా. కానీ ఆరాధించమంటే కొన్ని పదాలు మనకు వస్తాయిగా. స్తోత్రం అని ఒకడు అనమంటాడు, అంటాము. ఒకడు హల్లెలూయా అనమంటాడు, అంటాము. ఒకడు వందనాలు చెప్పండి అంటాడు, అంటాము. ఒకడు చప్పట్లు కొట్టమంటాడు, చప్పట్లు కొడతాం. ఒకడు చేతులు ఎత్తమంటాడు, చేతులు ఎత్తుతాం. ఇదేమి పాడు ఆరాధన కానీ ప్రియులారా, ఇవన్నీ పాడు అలవాట్లు తెచ్చుకుంటున్నాం మనం. అలాగని నేను చేతులెత్తడం, దేవునికి స్తోత్రాలు చెప్పడం తప్పని అనడం లేదు సుమా. మళ్ళీ నన్ను మీరు అపార్థం చేసుకోకండి. నేను ఆరాధిస్తాను, హల్లెలూయా చెప్తాను, స్తోత్రం చెప్తాను, కానీ నా మనసు ఏంటో తెలుసా, అది నీ అనుభవంలోంచి, నీ అనుభూతుల్లోంచి పుట్టాలి. నేను కొంతమంది పాడి దేవుని ఆరాధించినప్పుడు వాళ్ళతో కలిసి ఆరాధిస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు చెమరుస్తున్నాయి, వారు చెక్కిళ్ళ మీదుగా కన్నీరు కారుతుంది. ప్రభు వారి ఎడలు చూపిన కృపను జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఆరాధిస్తుంటే వాళ్ళు ఏడవడం, కన్నీటితో ప్రభుని ఆరాధించడమే కాదు, కింద వాళ్ళు కూడా అనుభూతుల్లో తీసుకుని వెళ్తుంటారు. కొంతమంది మాత్రం ఊరికే తగ్గ డ్యాన్సులు వేయించి అబ్బా అనిపిస్తారు, అయ్యో అనిపించలేరు వీళ్ళు. అబ్బా ఎంత బాగా ఆరాధన నడిపించాడు అంటారు, కానీ అయ్యో ఎంత పాపులు మనకు అర్థమయ్యేలాగా నేర్పాడు, అయ్యో మన ప్రభువుని ఎంత బాగా చూపించాడని అయ్యో అనే మాట రాదు. ఈ రోజున ప్రసంగికులకు, ఆరాధన నాయకులకు వచ్చే వినండి అనుభవాలు ఏంటంటే అబ్బా అనిపించడం వచ్చు, కానీ అయ్యో అని అనిపించడం రావడం లేదు. అందుకనే మన ఆరాధనలు ఆయనకు అంత ప్రీతిపాత్రంగా ఉండవేమో అని అనిపిస్తుంది. ఇంకెక్కువ వివరించలేను, మిగిలింది చదవండి. దాదాపుగా అన్ని చదువుతున్నాను నేను. ప్రియులారా, ఎవరాయన, ఎక్కడున్నాడు ఆయన, ఏం చేశాడు ఆయన? చివరి మాట ఏంటో తెలుసా? ఆయన ఏమి కలిగి ఉన్నాడో దాన్ని బట్టే పరలోకం ఆరాధిస్తుంది. బికాస్ ఆఫ్ వాట్ హీ హ్యాస్. ఆయన ఏమి కలిగి ఉన్నాడు చూడండి. 12వ వచనంలో కోట్ల కొలది దేవదూతలు, సింహాసనము ఈ దగ్గరున్న పెద్దలు, జీవులు అందరూ కలిసి ఉంటుండగా వారందరూ అంటున్నారు చూడండి, వధించబడిన గొర్రె పిల్లవైన ఓ యేసు, శక్తి నీదే, ఐశ్వర్యము నీదే, జ్ఞానము నీదే, బలము నీదే, ఘనత నీదే, మహిమ నీదే, స్తోత్రం పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వారి ఆరాధనలో 7-fold వర్షిప్, 7 ఆరాధన ఉంది. ఒక్కొక్క పదమే అర్థం చేసుకుంటే ప్రియులారా ఒక సందేశం అవుతుంది మనకి. ఆయనే శక్తట. భూమి మీద శక్తి లేనివాడు ఉన్నాడు, కానీ పరలోకములో శక్తి గలవాడు. భూమి మీద పన్నులు కట్టుకున్నాడు, ఒక అధికారానికి లోబడ్డాడు, కానీ ప్రపంచం మీద ఆయనే శక్తి కలిగినటువంటి వాడు. భూమి మీద ఐశ్వర్యము లేనివాడలాగున్నాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవల్చడానికి స్థలము లేదు అని అన్నాడు. కానీ పరలోకమందు ఆయనే ఐశ్వర్యవంతుడు. భూమి మీద తన ఆ మాట్లాడిన మాటలు అర్థం చేసుకోలేక పిచ్చి పట్టింది అన్నారు ప్రియులారా, కానీ ఆయనే జ్ఞానవంతుడు. భూమి మీద పెరిగే వారికి గెడ్డం అప్పగించాడు, కొట్టే వారికి వీపును అప్పగించాడు, కొరడాలు కొట్టుకునే వాళ్ళకి శరీరం అంతా అప్పగించాడు, ఉమ్మే వారికి ముఖం అప్పగించాడు, ఇవన్న ముళ్ళ కిరీటం పెట్టే వాళ్ళకి తల అప్పగించాడు. ఒక బలము లేని మనిషి ఉన్నాడు, కానీ ఆరాధించబడుతున్న ఈయన ఆయనదే బలమట. భూమి మీద ఒకడు దెయ్యాలకు అధిపతి అన్నాడు, భూమి మీద ఒకడు బెల్జెబూల్ అన్నాడు, భూమి మీద ఒకడు సమరయుడు అన్నారు. ఆయనకేమీ గణపరచలేదు, కానీ పరలోకమందు ఆయనే ఘనత కలిగిన వాడు. శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఏ నరుడి రూపం ఇలా ఉండకూడదు అన్నట్టుగా అయిపోయినాడు. స్వరూపమైనను సొగసైనను లేనివాడైనాడు, కానీ పరలోకమందు ప్రియులారా ఆయనే మహిమ కలిగినటువంటి వాడు.
భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఆయన అర్థం చేసుకోలేని మనుషులు సిలువ వేయండి అని అరిచారు. కానీ పరలోకమందు స్తోత్రం ఆయనకే అంటున్నారు. చూస్తున్నారా ప్రియులారా, ఇవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. అందుకే పరలోకమంతా ఆరాధిస్తుంది. కనుక పరలోకమంతా ఆరాధిస్తుంటే చూడండి, ఇప్పుడు పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని, అంటే 4వ అధ్యాయంలో ఉన్న ఆ తండ్రి అయిన దేవునికిని, గొర్రె పిల్లకును, అంటే 5వ అధ్యాయంలో ఉన్న యేసుక్రీస్తుకును స్తోత్రము ఘనత మహిమ ప్రభావం కలుగును గాక, యుగయుగములు కలుగును గాక అని చెప్పడం నేను విన్నాను. ఆ 4 జీవులు కూడా ఆమేన్ అనగా ఆ పెద్దలు ఏం చేస్తున్నారో తెలుసా? సాగిలపడుతున్నారు. వీళ్ళట్లా సాగిలపడ్డానికి అక్కడ జరిగిందేంటో తెలుసా? యేసు ఎవరో ఎరిగి, యేసు ఎక్కడున్నాడో ఎరిగి, యేసు ఏం చేశాడో ఎరిగి, యేసు ఏమి కలిగి ఉన్నాడో ఎరిగి ఆ గొర్రె పిల్లను అందరూ ఆరాధిస్తున్నారు. అదే యుగయుగాలు మానవ జీవితానికి దొరికే మహా గొప్ప భాగ్యం. అక్కడికే మనల్ని పిలుస్తున్నాడు. ఆ అనుభూతులకు మనం ప్రయాణం చేయాలి అంటే భూమి మీదనే ఆయనను సరిగా ఆరాధించడం నేర్చుకోవాలి. పరలోకములు ఇలా ఆరాధించాలని మరో ప్రసంగం నీకు అక్కడ ఎవడో చేయడు. పరలోకముల ప్రసంగాలు ఉండవు, పరలోకముల ప్రార్థనలు ఉండవు. ఎందుకో తెలుసా? ఇక ప్రార్థించడానికి నీకే అంశము లేదు. వినండి, నీకు ప్రసంగం చేయడానికి మరొక ప్రసంగం అవసరం లేదు. నువ్వు అక్కడ చేసుకోవలసిన ఏకైక పని ఆ మహాదేవుని ఆరాధించడమే. ఆ ఆరాధించే గుంపులో నువ్వు ఉండడానికి, భూమి మీద ఆరాధించే గుంపులో ఒక సభ్యురాలు కావాలని దేవుని వాక్యం మనకు బోధ చేస్తుంది. అట్టి కృప దేవుడు మనకిచ్చి మనల్ని మంచి ఆరాధకులుగా చేసి యోహాను సువార్త 4:23-24 వచనాల ప్రకారం మనము దేవుణ్ణి ఆరాధించే గుంపులో, దేవుడు వెతుకుతున్న ఆ గుంపులో నీవు నేను దొరుకుదము గాక. అట్టి కృప దేవుడు మనకు ప్రసాదించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. ప్రేమ గల మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు. దేవుని సింహాసనం ఉండే ఆ గదిలో యోహానుతో పాటు మేము కూడా ఉన్నాం. ప్రకటన 4వ అధ్యాయం 5వ అధ్యాయం ధ్యానించినప్పుడు అక్కడ జరుగుతున్న ఆరాధన క్రమంలోంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం. మీకు స్తోత్రాలు నాయన. మేము సరిగా ఆరాధించడం రాని అభాగ్యులం కనికరించి మాకు నేర్పించుము. మా ఆరాధన బట్టి మేము నీ కుమారుడైన యేసు సారూప్యంలోకి రావడానికి సహాయం చేయండి. శక్తి నీ కుమారునిదే, ఐశ్వర్యము నీ కుమారునిదే, జ్ఞానము నీ కుమారునిదే, బలము నీ కుమారునిదే, ఘనత నీ కుమారుడైన యేసుదే, ఘనత మహిమ నీ కుమారుడైన యేసుదే, స్తోత్రము కూడా నీ కుమారుడైన యేసుదే. మీకే యుగయుగాలు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసు నామములోని మిమ్మల్ని స్తోత్రిస్తూ నీ కుమారుడైన యేసును కూడా మేము ఆరాధిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ ప్రభు పేరట స్తుతులు చెల్లించి పూజిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.